పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ చిత్రంపై జరిగిన రచ్చ అంతా ఇంత కాదు. ప్రభాస్ను దర్శకుడు మారుతి సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడనే విమర్శలు వెల్లువెత్తాయి. సంక్రాంతి కానుకగా థియేటర్లో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్తో మొదలై ఫైనల్ రన్లో డిజాస్టర్గా నిలిచింది. సో ప్రెజెంట్ ఈ సినిమా జియో హాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. సో ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా ఈ సినిమాపై నెగిటివ్ టాక్ కొనసాగుతుండటం గమనార్హం. అయినా కూడా డిజిటల్ ప్లాట్ఫామ్లో మాత్రం రాజాసాబ్ సంచలనం సృష్టిస్తోంది. ప్రజెంట్ జియో హాట్స్టార్లోని తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. మలయాళంలో నంబర్ 2 ప్లేస్లో దూసుకెళ్తోంది. ఈ లెక్కన ప్రభాస్ క్రేజ్ కారణంగా ప్రేక్షకులు ఓటీటీలో ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున వీక్షిస్తున్నారని స్పష్టమవుతోంది. అలాగే రాజాసాబ్ ఎక్స్టెండెడ్ వెర్షన్ రిలీజ్ చేయడంతో మంచి రెస్పాన్స్ వస్తోందని చెప్పొచ్చు. హర్రర్ ఫ్యాంటసీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. ఏదేమైనా థియేటర్లో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా ఓటీటీలో మాత్రం ప్రభాస్ మేనియాతో ది రాజాసాబ్ నంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతోంది.